ఆయన గుండెల్లో బుల్లెట్ ఎందుకు దిగింది ఎస్పీ గారు అని భూమి సూర్యని నిలదీసిందన్న మాటలు కూడా అపూర్వ గుర్తు చేసుకుంటూ ఆయన అని ఇక్కడ శారద రాసింది. భూమి ఏమో అలా మాట్లాడిందంట. అంటే కేపీనేనా బ్రతికి ఉన్నాడు అని అపూర్వ అనుకుంటూ, ఆయన అంటే ఇంకెవరై ఉంటారు? నాకొచ్చిన అనుమానం నిజమేనా? అంటే శారదకి కేపీ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? చిచి! అంటే కేపీ కాకుండా శారదకి ఇంకెవరైనా ఉన్నారేమో తేల్చుకోవాలి. నేను నిజాలు తేల్చుకోవాలి అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. తర్వాత భూమి ఎస్పీ సూర్యతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే పూరి బాల్కనీలోకి వచ్చి మాట్లాడుతున్న భూమి సూర్యని గమనిస్తూ ఉంటుంది. మీరు ఒకవైపు నుంచే ఆలోచిస్తున్నారు ఎస్పీ గారు, రెండు వైపుల నుంచి ఆలోచించట్లేదు అని భూమి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని సూర్య అంటే, నేను అనుకుంటున్నట్లు మీరేమి అంత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లా అనిపించట్లేదు అని భూమి అంటే, నీ పొగడ్తలు నాకేమీ అవసరం లేదు భూమి, నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు అని సూర్య అంటాడు. మా బావ అపూర్వని చంపాలనుకున్నది మాత్రమే మీరు చూస్తున్నారు. ఎందుకు చంపాలనుకుంటున్నాడన్నది మీరు అసలు చూడటం లేదు. మా బావ వాళ్ళ అమ్మని ఆ అపూర్వ చంపించబోయింది. ఆ నిజం తెలుసుకున్న మా బావ అపూర్వని చంపాలనుకున్నారు. కానీ మీరేమో ఆ అపూర్వని కాపాడేశారు. మీరు ఆ అపూర్వకి కొమ్ము కాస్తున్నారు. మా బావకి వాళ్ళమ్మంటే చాలా ప్రాణం అని భూమి చెప్తూ ఉంటుంది. చూడు భూమి, నేను ఎవరికి కొమ్ము కాయటం లేదు. మదం ఎక్కిన నేరగాళ్ళకి నేను శిక్ష వేస్తాను అంతే. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. నేను అపూర్వని మాత్రమే కాపాడలేదు, నిన్ను కూడా కాపాడాను. ముందు ఆ గగన్కి ఆవేశం తగ్గించుకోమని చెప్పు. అపూర్వ కారణంగా గగన్కి అన్యాయం జరిగి ఉంటే ఒక్క కంప్లైంట్ ఇవ్వమని చెప్పు. నేను అన్నీ మొత్తం చూసుకుంటాను. ఇప్పుడు గగన్ని కనుక నేను అడ్డుకోకపోయి ఉంటే అపూర్వ ప్రాణాలు పోయి ఉండేటివి. ఈ మధ్యనే మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఒకవేళ గగన్ జైలుకి వెళ్తే నీ జీవితం ఏమైపోతుంది? నేను నిన్ను కూడా కాపాడాను భూమి, అపూర్వన్ మాత్రమే కాదు. చూడు, అపూర్వ ఆల్రెడీ గగన్పై నాకు కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు అపూర్వకి ఎవరి వల్ల ఏం జరిగినా కూడా అది గగన్ మీదకే వస్తుంది. కాబట్టి ముందు మీ ఆయనకు చెప్పు. మీ బావ అని మాట్లాడుతున్నావు కదా, జాగ్రత్తగా ఉండమని, ఆవేశం తగ్గించుకోమని చెప్పు. నేను మీ ఆయన మంచి కోసమే చెప్తున్నా, ఒక ఫ్రెండ్గా చెప్తున్నా అని సూర్య వెళ్తాడు. దాంతో భూమి ఆలోచిస్తూ ఉంటే టెర్రస్లో బాల్కనీలో నిలబడి పూరి ఇదంతా గమనించుకుంటూ ఉంటుంది. తర్వాత భూమి తల పట్టుకొని గగన్ ఇంటికి రాగానే, బావా నేను నీతో మాట్లాడాలి బావా అని చెప్తుంటే, నేను ఎవరితోనూ మాట్లాడాలనుకోవట్లేదని గగన్ అరుస్తూ ఉంటాడు. ముఖ్యమైన విషయం బావా అని భూమి అంటే, నాకు తెలుసు, నువ్వే నా మెల్లో తాళి కట్టావు, నువ్వే నా భర్తవని చెప్తావు అంతే కదా అని గగన్ అంటే, అది కాదు బావా, నువ్వు ఆ ఎస్పీతో కాస్త జాగ్రత్తగా ఉండు బావా అని భూమి చెప్తే, ముందు ఇదే మాట ఆ అపూర్వకి ఎస్పీకి చెప్పు అని గగన్ వెళ్తుంటే అప్పుడే పూరి పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నయ్య నీతో ఒక విషయం చెప్పాలన్నయ్య అని చెప్తూ ఉంటే, పూరి ఇప్పుడే కదా మీ అన్నయ్య ఆఫీస్ నుండి వచ్చింది, తర్వాత మాట్లాడుదూలే, నీ కాలేజీ విషయాలు ఏవైనా ఉంటే అని చెప్పొద్దంటూ సైగ చేస్తూ ఉంటుంది. అప్పుడే వెళ్తున్న గగన్ కాస్త వెనక్కి తిరిగి వచ్చి, ఇదిగో ఈ మహాతల్లి ఖచ్చితంగా అడ్డుపడుతుందంటే అదేదో ఖచ్చితంగా ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది, నువ్వు ముందు చెప్పు అని గగన్ అరుస్తూ ఉంటాడు. అది కాదన్నయ్యా అని పూరి చెప్తుంటే, చెప్పొద్దు ప్లీజ్ ప్లీజ్ అని భూమి ఇంకా సైగ చేస్తూ ఉంటుంది. చూడు, నువ్వు చెప్తావా చెప్పవా, నేనేం మరి అంత చెవులో పూలు పెట్టుకున్న వాళ్ళ ఉన్నానా అని గగన్ అరుస్తూ పూరిని నిలదీస్తూ ఉంటాడు. అంటే అన్నయ్య, అది మన ఇంటికి ఎస్పీ సూర్య వచ్చాడన్నయ్య అని పూరి చెప్తుంది. వచ్చాడా? ఎస్పీ సూర్య ఇంటికి వచ్చాడా? ఎందుకు వచ్చాడు? మాట్లాడరేంటి అని గగన్ అరుస్తూ ఉంటే, అంటే బావా, నువ్వు అపూర్వని పోలీస్ స్టేషన్ వరకు తరుముకుంటూ వెళ్ళావు కదా, ఆ అపూర్వ భయంతో నీపైన కంప్లైంట్ ఇచ్చిందంట, అందుకే ఆ విషయం చెప్పటానికి వచ్చాడు అని భూమి అంటే, కేవలం చెప్పటానికే కాదు, వార్నింగ్ ఇవ్వటానికి కదా భూమి వచ్చింది అని పూరి చెప్తుంది. వాళ్ళంతా తాటాకు చప్పుళ్ళ లాంటి వాళ్ళు, అగ్గిపుల్ల గీస్తే మాడి మసైపోతుంది. వాడు నేను అపూర్వ జోలికి వెళ్తే అరెస్ట్ చేస్తాననే కదా వార్నింగ్ ఇవ్వటానికి వచ్చింది. నేనే అపూర్వని చంపేసి వెళ్ళి లొంగిపోతాను, వాడేంటి నన్ను అరెస్ట్ చేసేదని చెప్పి గగన్ లోపలికి వెళ్తాడు. అయ్యో పూరి, ఎప్పుడు ఏం చెప్పాలో తెలుసుకోవాలి కదా అని భూమి టెన్షన్ పడుతూ అరుస్తూ ఉంటుంది. తర్వాత గగన్ గదిలో మంచి నిద్రపోతూ ఉంటే భూమి వచ్చి కింద కూర్చొని గగన్ తల నిమురుతూ ఉంటుంది. ఆ రోజు నిన్ను కాపాడుకోవటం కోసమే నేను నిన్ను కొట్టాను బావా అని అంతకుముందు భూమి గగన్ని చెంపదెబ్బ కొట్టిన విషయం గుర్తు చేసుకుంటూ, నువ్వు ఆ రోజు నుంచి నన్ను అపార్థం చేసుకోవటం మొదలు పెట్టావు బావా, మళ్ళీ నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటావో ఏంటో అని అంటూ నిద్రపోతున్న గగన్ చేతిని తీసుకొని ముద్దు పెడుతుంది. నాన్న, నువ్వు ఒక్కటి అవ్వాలన్న ఆశలో పడిపోయాను బావా, ఆ ఆశలో పడి నేను చాలా నలిగిపోయాను, అది ఎప్పటికైనా నీకు అర్థమవుతుందని నా ఆశ బావా.
నా ప్రతి ప్రయత్నం వెనుక ఉన్నది నీపైన ప్రేమే బావా ప్రేమే అని గగన్ చేతిని గుండెలకి హత్తుకొని భూమి చూసుకుంటూ గగన్ని చూసుకుంటూ ఉంటుంది. వెంటనే నవ్వుకుంటూ గోరింటాకు కోన్ తీసుకొని గగన్ చేతిలో ఐ లవ్ భూమి అని మెహందీ పెట్టేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారో నేను చూస్తాను బావా తమరు అని భూమి నవ్వుకుంటూ పడుకొని నిద్రపోతుంది. తెల్లవారగానే భూమి తులసి కోటకి పూజ చేస్తూ ఉంటుంది. ఇక గగన్ నిద్రలేచి చేతిలో ఆ గోరింటాకు మెహందీ చూసుకొని భూమి అంటూ కేకలు పెడుతూ ఉంటాడు. ఆ లేచేశాడా అని భూమి అనుకుంటూ లోపలికి వస్తుంటే గగన్ ఎందుకు అలా అరుస్తున్నాడు అలా పిలుస్తున్నాడు అని శారద డైనింగ్ టేబుల్ని సర్దుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య చూసారా, పొద్దున్న లేవగానే మీ అబ్బాయి నా కోసం ఎలా కేకలు పెడుతున్నారో. నిన్న రాత్రి పడుకునేటప్పుడు నేను ఉదయం లేవగానే నీ ముఖమే చూడాలని మరీ మరీ చెప్పారత్తయ్య అని భూమి నవ్వుతూ చెప్తూ ఉంటే, అవునా అమ్మ నువ్వు చెప్తున్నది నిజమా, మీరిద్దరు కలిసిపోతే అంతకంటే నాకు ఇంకేం కావాలి అని శారద అంటుంది. ఈ లోపల గగన్ చాలాసార్లు భూమి భూమి అంటూ ఇంకా కేకలు పెడుతూనే ఉంటారు. చూసారా అత్తయ్య, నేను వెళ్ళటం లేట్ అవుతుందని ఎన్నిసార్లు ఎలా కేకలు పెడుతున్నారో. మీ ముందర నాపై కోపం చూపిస్తారు కానీ వెనకాల మొత్తం కూడా నాపై ఉన్నది ప్రేమే అత్తయ్య, అది మీ ముందు బయట పడడం లేదు అంతేనని భూమి చెప్తుంటే, వెళ్ళమ్మ మళ్ళీ గగన్కి కోపం వస్తుంది లేట్ అవుతే అని శారద అంటే, ఆల్రెడీ కోపం వచ్చింది కాబట్టి అన్నిసార్లు అంతలా పిలుస్తున్నారు అత్తయ్య, వెళ్తున్నానులే అని భూమి వెళ్తుంది. ఏంటి బావా పొద్దున్నే నా ముఖం చూడాలని పిలుస్తున్నావా అని భూమి వచ్చి సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటే, షటప్ నోర్మై, ఏంటిది ఏంటిది అని గోరింటాకును చూపిస్తూ ఉంటారు. ఇక భూమి ఏమీ తెలియనట్లు ఐ లవ్ భూమి, అబ్బా బావా నాపై ఉన్న ప్రేమని ఇలా నువ్వు రాసుకొని చూపిస్తున్నావా బావా అని భూమి అంటే, లేదు నువ్వే నువ్వే రాసావిది అని గగన్ అంటాడు. లేదు బావా, నాపై ఉన్న ప్రేమని ఎలా చూపించాలో నీకు అర్థం కాక అర్ధరాత్రి నీకై నువ్వు లేచి ఇలా రాసుకొని ఉంటావు, మళ్ళీ నన్నంటున్నావు ఏంటి బావా అని భూమి అంటే, చూడు నీ పిచ్చి మాటలన్నీ కూడా ఆపుతావా లేదా, నువ్వే రాసి ఇలా మాట్లాడుతున్నావు కదా, నేను ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అని గగన్ అరుస్తూ ఉంటే, భార్య పైన ఉన్న ప్రేమని ఇలా చూపించావని అందరూ అనుకుంటారులే బావా అని భూమి అంటుంది. ఛీ నోర్మై ఉండు, నేను దీన్ని వెంటనే కడిగేసుకుంటాను పోగొట్టుకుంటాను అని గగన్ వాష్రూమ్లోకి వెళ్ళి కడుక్కుంటూ ఉంటాడు. బావా అది పోదు బావా గోరింటాకు, నీకు నా మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో అది కూడా అలాగే బావా పోదు అని అంటుంటే, లేదు నేను కడుక్కుంటాను చూస్తూ ఉండు పో నువ్వు వెళ్ళు అని గగన్ అరుస్తూ ఉంటాడు. భూమి నవ్వుకుంటూ వెళ్తూ ఉంటుంది. బావా టిఫిన్ రెడీ అయిపోయింది రా బావా త్వరగా అని భూమి కేకలు పెడుతూ ఉండటంతో ఇక గగన్ పిల్లిలాగా మెల్లగా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేస్తాడు. చేతినైతే ప్యాంటు జోబులో పెట్టేసుకొని ఉంటాడు. తిను బావా తిను అని భూమి చెప్పడంతో గగన్ ఎడం చేత్తో తినబోతూ ఉంటే, అదేంటి బావా ఎడం చేత్తో తినకూడదు బావా, ముందు ఆ చేతి కుడి చేత్తో తిను అని భూమి చెప్తుంటే, లేదు లేదు నేను తినని గగన్ మొండికేస్తూ, చిన్న దెబ్బ తగిలిందిలే అని అబద్ధం చెప్తాడు. దెబ్బ తగిలితే అలా గాలి ఆడకుండా పెట్టుకోకూడదు బావా సెప్టిక్ అవుతుంది అని భూమి చెప్తుంటే, అవునన్నయ్య ముందు బయటికి తీ అని పూరి కూడా చెప్తుంది. అలా శారద భూమి పూరి ముగ్గురు బలవంతం చేయటంతో గ్లోజు ఉన్న చేతిని చూపిస్తూ ఉంటాడు. రే ఇందాకే కదా భూమి పూరి చెప్పారు సెప్టిక్ అవుతుందని, అలా గ్లోజు వేసేసావేంటి తీసేయమని మళ్ళీ శారద చెప్తూ ఉంటే ఇక గగన్ బాధగా చూస్తూ ఉంటాడు. అందరూ కలిసి బలవంతంగా గగన్ చేతికున్న గ్లోజును తీయించేసి అందులో ఉన్న ఐ లవ్ భూమి అన్న గోరింటాకును చూసి శారద పూరి శివ నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటారు.